హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కర్రీ చికెన్ కర్రీ, గుడ్లు. ఇదిగోండి చికెన్ కర్రీకి చికెన్ ఇదిగో కడిగి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గుడ్లు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. మనం ఇప్పుడు కర్రీ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ కోడిగుడ్లు వేసుకున్నాం, కొంచెం ఆయిల్లో పసుపు వేసుకున్నాం, కొంచెం సాల్ట్ కూడా, తర్వాత ఎగ్స్ వేసుకుంటాం. పసుపు ఆయిల్ వేయడం ఎందుకంటే కోడిగుడ్లు ఇలా పేలకుండా ఉండడానికండి. నాకు గుడ్లు వేయించేటప్పుడు భయం. పసుపు సాల్ట్ వేస్తే అవి సౌండ్ రాకుండా సైలెంట్ గా ఫ్రై అవుతాయి. మాకు గుడ్డు బాగా బ్రౌనిష్ కలర్ లో ఫ్రై అయితేనే ఇష్టం, అందుకని కొంచెం బాగా రోస్ట్ గానే ఫ్రై చేసుకుంటాం. మా పిల్లలకి సెకండ్ సాటర్డే రాఖీ కదండి, హాలిడే ఇచ్చారు, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సండే మా చర్చిలో ఒక ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంటే అది కూడా చూసుకుందామని వచ్చామాట. చూసారా, పసుపు సాల్ట్ వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. నార్మల్గా ఇలా వేస్తే ఇలా రావు, కోడిగుడ్డు పెచ్చు అదే మొక్కలు మొక్కలు ఊడిపోతాయి. ఎగ్స్ చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఆయిల్ ఎగ్స్ తీసేసుకున్నాం కదండి, తర్వాత కొంచెం ఫ్రై అనుకున్నాం కదా, ఇందులో కొంచెం 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం మసాలా సామాన్లు వేసుకున్నాం, ఒక బిర్యానీ ఆకు. ఈ ఫ్రై అయిపోయాక మిర్చి, ఆనియన్స్, పడిపోద్ది. చారు పెట్టుకున్నాం కదా, చారులో చింతపండు లేదా? టమాటాలు ఎక్కువ ఉన్నాయా? సరే, ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఆనియన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట వేసుకున్నాం. ఇది కూడా కాసేపు ఫ్రై అయినిద్దాం. కాసేపు మూత పెట్టేసుకుందాం.
ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. చికెన్ వేసుకుందాం. చెప్పారు చికెన్ వేసుకుందాం. తర్వాత ఇది మా లియో గాడికండి. లియో అంటే తెలుసు కదా మీకు, మా డాగ్. అన్ని బాగా కలిపేసుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 minutes. చికెన్ చూద్దాం ఇప్పుడు. చిల్లీ పౌడర్ వేసుకుందాం అండి. మేము కొంచెం స్పైసీగానే తింటామండి, నాకు కారం ఎక్కువ ఉండాలి. అమ్మ వాళ్ళు కారం తినరు కానీ మేము కొంచెం స్పైసీ ఫుడ్డే తింటాం, మా పిల్లలు కూడా. నాకు కర్రీ కూడా రెడ్గా ఉండాలి. ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇది కాజు పేస్ట్ అండి. అదొక స్పూన్ వేసుకున్నాం, 1.5 స్పూన్. మీరేం చేసుకున్నారు ఈరోజు? మీరేమేం చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. కాసేపు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. మా అమ్మగారు మొన్న కరివేపాకు చెట్టు మొత్తం తీయించేసారంటండి. ఆకంతా ఉండిపోద్ది కదా, అది కొంచెం రోస్ట్ చేసి పౌడర్ కింద పట్టించేసి పెట్టారు. ఇదిగో ఈ పౌడర్. కరివేపాకు మంచిదే కదా, ఎలాగ తినవి ఫ్రైలో వేసుకుందాం. ఒక 2 స్పూన్స్. అయితే దీని పేరు ఇప్పుడు మారిపోద్దేమో, కరివేపాకు చికెన్ ఫ్రై. ఈ పౌడర్తో కరివేపాకు రైస్ చేసుకోవచ్చు, కరివేపాకు పౌడర్తో పులుసు కూడా పెట్టుకోవచ్చండి.
చట్నీస్ చేసుకున్నప్పుడు ఈ 2-3 స్పూన్స్ వేసుకుని కూడా చట్నీ పట్టేసుకోవచ్చు. అది ఫ్రై చేసుకుని. మా చిన్నోడు అయితే కరివేపాకు నోటికి తగిలితే వాంతి కూడా చేసుకుంటాడు. ఇప్పుడు ఎలా చేసుకుంటాడో చూస్తాను. మళ్ళీ ఒక 2 minutes వాప్ పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఇందులో కొంచెం ఇప్పుడు గరం మసాలా పౌడరు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఫస్ట్లో చికెన్ ఫ్రై అనుకున్నాం కదా, ఇప్పుడు దీని పేరు కరివేపాకు చికెన్ ఫ్రై అయింది. కొంచెం కరివేపాకు, ఎగ్స్ కూడా, కరివేపాకు, ఎగ్ చికెన్ ఫ్రై ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని మళ్ళీ ఇంకో 5 minutes ఉంచుకుంటే అయిపోయినట్టే. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టాను. కొంచెం జీడిపప్పు కూడా. ఇప్పుడు కాజు ఎగ్ చికెన్ చాలా పేర్లు వచ్చినాయి. కరివేపాకు, కాజు, చికెన్, ఇంకేమేసాం ఎగ్. ఇది సైడ్ డిష్ అండి. మనం తర్వాత రసం కూడా పెట్టుకుందాం, టమాటా రసం. నేను ఎలా పెడతానని ఇది చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 minutes. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే టైం వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది, చూసి వదిలేకుండా. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. మళ్ళీ ఇవి ఎందుకు వేసారు అనుకుంటారు. ఇవి మా లియో గడికండి. ఇవి మా లియో గడికి. లియో గార్డ్ అంటే ఎవడో అనుకుంటారు, మా డాగ్ అండి. అది ఎక్కువ నాన్ వెజ్ తిందో, కానీ దానికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, దానికోసం స్పెషల్గా. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం టమాటా రసం పెట్టుకుందాం. మనం ఇప్పుడు రసం పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి. అందులో పడిపోతుంది. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా చెదక్కొట్టి.
అవి ఫ్రై అయిపోయినాయండి. తర్వాత కొంచెం మెంతులు అంటే మీకు తెలియదట కదా, చూపిస్తాను. అవి మెంతులు వేస్తాం. ఇప్పుడు ఆవాలు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఒక ఆనియన్, ఒక 4 మిర్చి, ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. ఆల్రెడీ పోపు అయిపోయింది, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న టమాటా ఒక 6, ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గిపోవాలి. ఎంతలా మగ్గాలంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గడానికి ఇందులో సాల్ట్ 2 స్పూన్స్, ఇంకా ఎక్కువే పడుతుంది, అంటే రసం అంతటికి కలిపి వేసేస్తున్నాను. పసుపు, ఈ టమాటా మగ్గాలి కదా, కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక 5 మినిట్స్. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకుందాం అండి. చింతపండు టమాటా కలిపి మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ హైలో కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటా ఎలా కుక్ అయిందో చూద్దాం. చూసారా ఎలా కుక్ అయిందో? ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ కారం, ఈరోజు స్పెషల్ బూరెలు కూడా చేస్తుందమ్మా. శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకుందాం.
ఇప్పుడు మనకి రసానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేస్తున్నాం అండి. నేనా ఎన్ని లైక్ వస్తాయి చూడాలి. మా అమ్మాయి వంట చేసింది కదండి, ఎన్ని లైక్ చేయండి. ఎన్ని లైక్ వస్తాయో చూస్తాను ఈరోజు. ఇది సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని మీకు సరిపోకపోతే వేసుకోండి. ఇది ఒక 10 minutes మరగాలి. మరిగాక చూద్దాం. చూసారా చారు మరిగిపోయింది. అయిపోయిందండి రసం. ఇదే టమాటా రసం. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా పెట్టుకుంటారో చెప్పండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ నచ్చిందో లేదో చెప్పండి. ఈరోజు మా స్పెషల్స్ టమాటా రసం, ఇదేంటి చికెన్, ఎగ్, కరివేపాకు చికెన్. కరివేపాకు చికెన్ ఫ్రై. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.